హాయ్ నమస్తే అండి, నా పేరు దయాకర్. ఇది వచ్చేసి ఉప్పల్ నుంచి వచ్చేటప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్ గట్కేసర్ దగ్గర ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్ట్రైట్గా ముందుకెళ్తే మనకి స్వర్ణ దేవాలయం జస్ట్ ఓన్లీ 20 కిలోమీటర్స్లో ఉంటుంది. ఈ 20 కిలోమీటర్స్ నుంచి మనము లెఫ్ట్కి తీసుకోవాలి. అక్కడ సబ్వే వస్తుంది. ఆ సబ్వేను మనం తిన్నగా నేరుగా వెళ్తే మనకు అక్కడ వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. సో అక్కడ మనకి వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మనకు జస్ట్ 3 కిలోమీటర్లు మన వెంచర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు ఉప్పల్ నుంచి వచ్చే రూట్లో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాము. సో ఇదండి, మనం వచ్చేసాము ఇప్పుడు 20గా. జస్ట్ మనకు ఇక్కడ నుంచి మనకు ఎదురుగా మనకు కనిపించేది స్వర్ణ దేవాలయము. దీనికి ఎగ్జాక్ట్లీ హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్ళాలి. సో మనకి వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. సో మనం మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు డౌన్ అయిపోయి లెఫ్ట్ సర్వీస్ రోడ్కి వచ్చాము. ఈ సర్వీస్ రోడ్ నుంచి మనం ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొద్ది దూరంలోనే మనకు ఎదురుగా కనిపించేది వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ అండి. వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ ఇదండి. దీని నుంచి కరెక్ట్ ఇక్కడ నుంచి మనకు జస్ట్ 3 కిలోమీటర్లో మన సైట్ ఉంటుంది. దీనికి ఇప్పుడు ముందుకు వెళ్ళేసరికి మనకి ఒక విలేజ్ వస్తుంది. దాని పేరే అనంతారం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఆ ట్యాంక్ కనిపిస్తుంది. మన సిద్ధి వినాయక వారిది HMDA ప్రాజెక్టు. దాని పేరే బ్లూమ్ఫీల్డ్ అండి. ఈ బ్లూమ్ఫీల్డ్ నుంచి మనకు పక్క నుంచే మనం వెళ్తున్నాము. కొద్దిగా ముందుకెళ్ళగానే మనకు అనంతారం వస్తుంది. ఇది అనంతారం విలేజ్ అండి. ఇది ఇక్కడ నుంచి మనము జస్ట్ ఇక్కడ నుంచి మనకి 1 కిలోమీటర్లో ఉంటుంది. ఇప్పుడు మనము వెళ్ళేది ఇప్పుడు అనంతారం దాటగా రైట్ సైడ్కి వెళ్తున్నాము. ఈ రైట్ సైడ్కి వెళ్తే మనకు డైరెక్ట్గా హనుమాపూర్ వస్తుందండి. ఈ హనుమాపూర్ అండ్ అనంతారంకి మధ్యలో మన వెంచర్ ఉంటుందండి, స్వర్ణగిరి టౌన్షిప్. ఇది కూడా అండి వచ్చేసింది. ఇక్కడ రైట్ సైడ్ మన వెంచర్, ఇది కనిపించేదే మన వెంచర్ అండి, స్వర్ణగిరి టౌన్షిప్. సో ఈ వెంచర్ వచ్చేసి మనకు మొత్తం 30 ఏకర్స్ ఉందండి. ఈ 30 ఏకర్స్లో మొత్తం మనం చూసుకుంటే ఏంటంటే దీంట్లో డెవలప్మెంట్స్ లాస్ట్ మనం చూసుకున్నప్పుడు మేము ఇంతకుముందు లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ వచ్చాము. ఆ బ్యాక్ వచ్చినప్పుడు అక్కడ చూస్తే డెవలప్మెంట్స్ మొత్తం అప్పుడే కొన్నట్టుగా ఉన్నది. ల్యాండ్ ఎలా ఉండాలో మొత్తం ఎత్తులు వంపులుగా ఉండేసి మొత్తం చెట్లు పెరిగేసి ఉన్నాయి. జస్ట్ 2 మినిట్స్ తర్వాత చూడండి, పైన మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఉండేది అప్పుడు ఫస్ట్లో. ఈ వితిన్ 2 వీక్స్లో మనకి ఇంత డెవలప్మెంట్ తయారు చేశారండి మన సిద్ధి వినాయక డెవలప్మెంట్. ఇది ఇంత తొందరగా డెవలప్మెంట్ అవుతుంది. మనకు అక్కడ కనిపిస్తుంది మనకి స్వర్ణ దేవాలయం టెంపుల్. సో మనం వెంచర్లో నిలబడి చూస్తుంటే మనకు కనిపిస్తుంది ఎదురుగా. ప్లస్ దాని పక్కన ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది భువనగిరి ఫోర్ట్ అండి. భువనగిరి కోట ఇది కూడా మనకి దగ్గరలోనే వెంచర్ నుంచి కనిపిస్తుంది. సో ఇక్కడ భువనగిరి మనం ఇక్కడ వర్క్ కూడా నడుస్తుంది చూడండి. JCBలతో వర్క్ మొత్తం చాలా తొందరగా ఫాస్ట్గా నడుస్తుంది. సో ఇది వచ్చేసి మనకి వెంచర్కి ఉన్న ముందు రోడ్ అండి ఇది. సో అటు వచ్చేసి అనంతారం. ఇప్పుడు డైరెక్ట్గా ఇటువైపు వెళ్ళేది హనుమాపూర్. ఇన్ ఫ్యూచర్లో ఈ రోడ్డు 100 ఫీట్ రోడ్డుగా మారబోతుందండి. కాబట్టి చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిక్ వాటర్ సప్లై అన్నీ వస్తున్నాయి దీంట్లో. ఎవరికైనా కావాలనుకుంటే ఈ కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. చాలా డెవలప్మెంట్ తొందరలో అయిపోతుంది. మీకు వితిన్ 3-4 మంత్స్లో మొత్తం డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతుందండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.